కళ్ళద్దాలు తుడుచుకోవటం మర్చిపోయి ఈ ప్రపంచం మురికిగా ఉందని ఫిర్యాదు చేయవద్దు. కవి అన్నవాడు ఎప్పుడూ ఆకలితో అలమటించేవాడుగా కానీ లేదా భగ్న ప్రేమికుడిగా కానీ ఉండాలి. కష్టపడి పనిచేసే వారికి అవకాశాలు వాటంతట అవే వెతుక్కుంటూ వస్తాయి. కష్టాలను జయించటానికి నిస్పృహ కంటే చిరునవ్వు చాలా బలవంతమైనది. కష్టాలను తప్పించుకోవటం కాదు, వాటిని అధిగమించడమే నిజమైన గొప్పతనం. కష్టాలు మన జీవితాలను మెరుగుదిద్దేందుకే కాని నాశనం చేయటానికి కాదు. కామంనకు మించిన వ్యాధి, భ్రాంతికి మించిన శత్రువు, కోపానికి మించిన అగ్ని, విద్యకు మించిన ఆనందం వేరొకటి లేదు. కార్యసూర్యుడి వలె ఆలోచించు, ఆలోచన పరుడిగా వ్యవహరించు. కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటిన మేధావి కూడా కళ్ళు తడపకుండా జీవితాన్ని దాటలేడు. కావాల్సిన దానికంటే ఎక్కువ వివేకం కలిగి ఉండటం వివేకం అనిపించుకోదు. కావాల్సిన దానికన్నా ఎక్కువ తీసుకొని దాస్తే మనం దొంగలం. కీర్తి పొందని పుట్టుక నిష్ఫలము. కుంటివాని వద్ద నడక, మూగవాని వద్ద మాటలు నేర్వటం కుదరదు. కుక్కకు ఎముక వేయటం దానం కాదు. కుక్కకున్నంత ఆకలి నీకున్నప్పుడు ఆ కుక్కతో ఎముకను పంచుకోవటం నిజమైన దానం. కృతజ్ఞత అనేది ఒకరి పట్ల చూపవలసిందే కాని ఒకరి నుండి ఆశించవలసింది కాదు. కొద్ది కోరికలతో, చిన్న విషయాలతో తృప్తి పడటమే ఉత్తమముని లక్షణం. కొన్ని పట్టులాంటి ముఖాల వెనుక ముడత గుడ్డ ఉంటుంది. కోపం పాపానికి ధూపం, రోషం దోషానికి మూలం. కోపం యమధర్మరాజు లాంటిది, తృప్తి వైతరిణి లాంటిది, విద్య కామధేనువు లాంటిది, ఇక సంతృప్తి దేవరాజైన ఇంద్రుడి నందనవనం లాంటిది. కోపానికి కారణమైన గాయం కంటే అణుచుకోని కోపం ఎక్కువ హాని కలిగిస్తుంది. కోరిక ముగించిన చోట శాంతి ప్రారంభిస్తుంది. కోరికల యొక్క యథార్థ స్వరూపం దుఃఖం. క్రమబద్ధతను పాటించకుండా సంపద, పరాక్రమం లేకుండా విజయం, ఉపకార గుణం లేకుండా పేరు, ఆధ్యాత్మిక జ్ఞానం లేకుండా ముక్తి లభించవు. క్రోధాన్ని జయించిన వ్యక్తి అందరినీ జయిస్తాడు. క్షణిక కోపాన్ని అణుచుకోగల వ్యక్తి ఒకరోజు దుఃఖాన్ని దూరం చేసుకోగలడు. గంపడి చదువు కంటే పిడికెడు లోక జ్ఞానం విలువైనది. గతం త్రవ్వకండి, వర్తమానంలో పనిచేస్తూ భవిష్యత్తు నిర్మించండి. గతం నుండి నేర్చుకోండి, కానీ దాని కారణంగా దిగులు పడకండి. గతమే వర్తమానానికి మార్గం. గమ్యం చేరుకోవటం కంటే నమ్మకంతో ప్రయాణం చేయటమే మేలైనది.